Hey guys, welcome back to my YouTube ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే మిడిల్‌వేర్స్ గురించి తెలుసుకుందాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, బేసికల్లీ మనం ఏం చేసాము ఇప్పటిదాకా ఓకేనా. ఇప్పటిదాకా మనం ఏం చేసాము లెట్స్ సే ఆఫ్ లెట్స్ వి టేక్ ద క్లయింట్ హియర్. సో, ఓకే. అండ్ దెన్ లెట్ మీ టేక్ ద సర్వర్. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఓకేనా. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఏంటి రౌట్స్ అనేవి రాసుకున్నాం కదా! లెట్స్ సే లైక్ ఇట్లా యాప్ డాట్ గెట్ ఓకేనా. యాప్ డాట్ గెట్ స్లాష్ యూజర్స్ ఇలా మనం ఏంటంటే ఫంక్షనాలిటీ అనేది రాసుకుందాం. ఓకేనా. మనం ఏం చేస్తాము సింపుల్‌గా బ్రౌజర్‌లో నుంచి మన సర్వర్‌కి రిక్వెస్ట్ పెట్టి ఓకేనా. గెట్ రిక్వెస్ట్ అని పంపిస్తే మనకి సర్వర్ ఏం చేసిద్ది ఇప్పుడు మనకి ఈ సర్వర్ అనేది రెస్పాన్స్ అయితే పంపించిద్దనమాట. అర్థమైందా? సో, ఈ ప్రాసెస్ అనేది మనం ఇప్పటిదాకా చేసింది. ఓకేనా. బట్ ఈ మిడిల్ వేర్స్ ఏంటి? ఓకేనా. ఈ మిడిల్ వేర్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ సింప్లీ ఫంక్షన్స్ అనమాట. అర్థమైందా? మిడిల్ వేర్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఎ ఫంక్షన్స్. ఓకే. బట్ ఇవి ఎక్కడుంటాయంటే ఇప్పుడు క్లయింట్ ఉన్నాడా? ఓకేనా. దెన్ సర్వర్ ఉన్నాడు కదా! సేమ్ ఈ బిట్వీన్ ఓకేనా. ఇన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ ఒకడుంటాడు. కాల్డ్ మిడిల్ వేర్. ఓకేనా. లెట్స్ సే మీకేం చెప్పాలంటే మిడిల్ మ్యాన్ అనమాట. లెట్ మీ టేక్ ఇట్ యాస్ ఎ షేప్. ఓకే. యాహ్! ఏంటంటే మీకు అండ్ సర్వర్‌కి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ లాగా ఈ మిడిల్ వేర్ అనేది ఉండిద్ది. ఓకేనా. మిడిల్ వేర్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ ఫంక్షన్ అనమాట. అర్థమైందా? లెట్స్ సే మీరు ఒక యాప్ అనేది ఒక వెబ్‌సైట్ అనేది డెవలప్ చేశారు. ఓకేనా. ఒక వెబ్‌సైట్ అనేది డెవలప్ చేశారు. సో, ఆ వెబ్‌సైట్‌ని మీరేంటంటే ఆహ్, అందరికి ఎక్స్‌పోజ్ చేశారు. ఎవ్రీవన్ యూజింగ్ సర్వర్ ఒక హ్యాకర్ వచ్చాడనమాట. ఓకేనా. ఒక హ్యాకర్ వచ్చి మీ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాడు. ఓకేనా. ఒక హ్యాకర్ వచ్చి మీ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ హ్యాకరు మీ సర్వర్‌లో ఏదైతే డీటెయిల్స్ ఉండిద్దో అవన్నీ హ్యాక్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా చేయొచ్చు కదా! సో, ఇట్లాంటి వాటిలికి ఈ మిడిల్ వేర్స్ అనేది యూజ్ చేస్తాము. అలా ఏంటంటే హ్యాకర్ హ్యాక్ చేయకోకుండా ఫస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ ఈ మిడిల్ వేర్‌కనేది ఎళ్ళిద్దనమాట. ఓకేనా. ఈ మిడిల్ వేర్‌కనేది ఎళ్ళిద్ది. ఈ మిడిల్ వేర్‌లో మనం ఫంక్షన్ ఏం రాస్తాము? ఒకవేళ హ్యాకర్ అయితే హ్యాకర్ అయితే హ్యాకర్ కాకపోతే రిక్వెస్ట్ అనేది పంపించు. ఓకేనా. సో, ఇక్కడ మనం మిడిల్ లేయర్ ఏం కోడ్ రాస్తున్నామంటే, ఒకవేళ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో అది హ్యాకర్ నుంచి కాకపోతే నువ్వు ఏం చేస్తావంటే రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి పంపించు అని మనం మిడిల్ వేర్‌లో రాస్తాము. దెన్ ఎప్పుడైతే మనకి సర్వర్ రెస్పాన్స్ వచ్చిద్దో అగైన్ ఇది మిడిల్ వేర్‌కెళ్ళదనమాట. ఈసారి డైరెక్ట్‌గా ఏంటంటే క్లయింట్‌కనేది ఎళ్ళిద్ది. అర్థమైందా? ఓన్లీ రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడే ఈ మిడిల్ వేర్‌కనేది ఎళ్ళిద్దనమాట. ఓకేనా. ఈ మిడిల్ వేర్ ఏంటి లెట్స్ సే లైక్ మీకెలా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఎ ఫంక్షన్. మనం ఏంటంటే లెట్స్ సే సెక్యూర్ కోడ్ అనేది అంటే లెట్స్ సే రిక్వెస్ట్ అనేది ఏదైతే వస్తుందో అది సెక్యూరా కాదా అని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మిడిల్ వేర్‌లో రాస్తాము. ఇప్పుడు ఒకవేళ ఇది సెక్యూర్ అయిందనుకోండి ఏదైతే రిక్వెస్ట్ పంపించాడో అది హ్యాకర్ కాదని తెలిసింది. సో, రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. ఒకవేళ హ్యాకర్ అయితే ఏంటి ఎప్పుడైతే హ్యాకర్ అనేవాడు రిక్వెస్ట్ పంపించాడో మన సర్వర్‌కి లెట్స్ సే మిడిల్ వేర్‌కి, ఈ మిడిల్ వేర్ ఏం చేసిద్దంటే ఇక్కడికి సర్వర్‌కి పంపిదనమాట డైరెక్ట్‌గా రిక్వెస్ట్ అనేది. అర్థమైందా? సర్వర్‌కి పంపిది ఈ మిడిల్ వేర్. డైరెక్ట్‌గా ఏంటంటే మనకి ఈ మిడిల్ వేర్ నుంచే మనకి రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. ఓకేనా. ఈ మిడిల్ వేర్ నుంచే ఈ మిడిల్ వేర్ నుంచే మనకి రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. ఒకవేళ హ్యాకర్ కాకపోతే మనకి సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చిద్ది. ఓకేనా. సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్లి అండ్ వి విల్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ సర్వర్. బట్ హ్యాకర్ అయితే ఏంటి మిడిల్ వేర్‌కెళ్ళి అండ్ మిడిల్ వేర్ ఏం చేసిద్ది మనకి రెస్పాన్స్ అనేది పంపించిద్ది. ఓకేనా. సో, లెట్ మీ షో యూ సమ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ మిడిల్ వేర్. ఓకే. సీ ఎక్స్‌ప్రెస్ ఈస్ ద రౌటింగ్ అండ్ మిడిల్ వేర్ వెబ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా. సో, ఓకే. దట్స్ ఈ ఈ లైన్ చదవండి. మిడిల్ వేర్ ఫంక్షన్స్ ఆర్ ద ఫంక్షన్ ఓకేనా. దట్ హావ్ యాక్సెస్ టు ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ నెక్స్ట్ మిడిల్ వేర్ ఫంక్షన్ ఇన్ ద అప్లికేషన్. ఇక్కడ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏంటిదంటే సి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము హ్యాకరా కాదా అని చెక్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దాని డీటెయిల్స్ అనేది చెక్ చేయాలి కదా. సో, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ దిస్ మిడిల్ వేర్ ఫంక్షన్ వి హావ్ యాక్సెస్ టు ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్
అండ్ వాట్ ఈస్ దిస్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్? ఇక్కడ ఒకవేళ ఏంటి హ్యాకర్ కాదు. హ్యాకర్ కాకపోతే మనకేంటి ఇట్లా సర్వర్‌కెళ్ళి సర్వర్ మనకు రెస్పాన్స్ ఇచ్చిద్ది. ఒకవేళ హ్యాకర్ అయితే ఏంటి? నేనేం చెప్పాను? హ్యాకర్ అయితే రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మిడిల్‌వేర్‌కెళ్ళిద్ది. దెన్ మిడిల్‌వేర్ మనకు రెస్పాన్స్ అనేది పంపించిద్ది. ఓకేనా? సో, వాడిదదే చెప్తున్నాడు. దట్ వి హావ్ యాక్సెస్ టు ద ఓకేనా? వి హావ్ యాక్సెస్ టు ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యాస్ వెల్ యాస్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్? సో, వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్ మీన్స్ సో, ఇప్పుడు ఏంటి ఈ మిడిల్‌వేర్ ఏంటి? లెట్స్ సే ఇదొక మిడిల్‌వేర్ వన్. ఓకే. సో, M1 ఓకే. దిస్ వాస్ ద మిడిల్‌వేర్ వన్. ఇది ఏం చెక్ చేసిద్దంటే ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో అది హ్యాకరా కాదా అని చెక్ చేసుకునిద్ది. దెన్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ అనదర్ వన్. ఓకే. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ డ్రా ద అనదర్ వన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ యువర్‌సెల్ఫ్. ఓకేనా? ఇంకొక మిడిల్‌వేర్ క్రియేట్ చేసుకున్నాం. M2 ఓకేనా? ఒక మిడిల్‌వేర్ వన్ దేనికి? అది హ్యాకరా కాదా అని చెక్ చేసుకునేది. ఓకే. జస్ట్ ఎ మినిట్. దెన్ మిడిల్‌వేర్ 2 ఏం చేసిద్దంటే, ఇప్పుడు ఏంటి ఒకవేళ హ్యాకర్ కాకపోతే మనకేంటంటే ఏవైతే ఓకేనా? లెట్స్ సే మీరు లాగిన్ చేస్తున్నారు. ఓకే. లాగిన్ చేస్తున్నారు. అండ్ హ్యాకర్ కాదని తెలిసింది. అండ్ ఈ మిడిల్‌వేర్ 2 ఏం చేసిద్దంటే, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ కరెక్టా కాదా అని చెక్ చేసుకునేది. ఒకవేళ కరెక్ట్ అయితే మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్ళిద్దనమాట. అర్థమైందా? ఒకవేళ కరెక్ట్ అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్లి మనకు సర్వర్ అనేది రెస్పాన్స్ పంపిస్తది. ఒకవేళ హ్యాకర్ కాదని తెలిసింది అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇన్‌కరెక్ట్ అనమాట. అర్థమైందా? లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇన్‌కరెక్ట్. సో, ఏంటి ఈ M2 అనేది రెస్పాన్స్ అనేది పంపించిద్ది మనకి. ఓకేనా? ఈ M2 రెస్పాన్స్ అనేది మనకి పంపించిద్ది. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. యాహ్! సో, ఇదనమాట మిడిల్‌వేర్ కాన్సెప్ట్. సో, ఈ మిడిల్‌వేర్‌లో మనం ఏం చేస్తామంటే what this middleware functions will do means it execute any type of code. ఓకేనా? it execute any type of code means ఇక్కడ ఏం చేసిద్ది హ్యాకరా కాదా అని చెక్ చేసుకుంటది. ఇక్కడ ఏం చేసిద్ది యూజర్ ఏదైతే ఎంటర్ చేసాడో క్రెడెన్షియల్స్ అవి కరెక్టా కాదా అని చెక్ చేసుకునేదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే మేక్ చేంజెస్ టు ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, లెట్ మీ షో యూ అగైన్ అండ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. సో, ఇదేంటిదంటే ఎండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. అర్థమైందా? ఎండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. లెట్స్ సే ఇక్కడ చూసుకుంటే మీకేం చేశాను నేనేం చెప్పాను. ఇక్కడ ఎప్పుడు ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇన్‌కరెక్ట్ అయిందో అప్పుడు మనకేంటి రెస్పాన్స్ అనేది మిడిల్‌వేర్ 2 అనేది పంపించిద్ది కదా! ఇక్కడేంటి మధ్యలోన సైకిల్ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే సైకిల్ అనేది బ్రేక్ అయిపోయిద్ది. బేసికల్లీ మనకి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్‌కెళ్ళాలి కదా! ఇక్కడ ఏంటి సర్వర్‌కెళ్ళలేదు రిక్వెస్ట్ అనేది. సో, రిక్వెస్ట్ రెస్పాన్స్ సర్వర్ లెట్స్ సే ఏంటంటే బ్రేక్ అయిపోయింది. సైకిల్ అనేది బ్రేక్ అయిందనమాట. ఓకేనా? సో, అంటే మనం ఎండ్ చేసేయొచ్చనమాట. ఒకవేళ ఏవైతే ఇక్కడ ఫంక్షన్ అనేది ఇచ్చామో, ఆ ఫంక్షన్‌లో ఏమైనా ఇన్‌కరెక్ట్‌గా ఏమైనా అయితే వి ఆర్ ఎండింగ్ ద లైఫ్ సైకిల్ ఇక్కడే. ఓకేనా? రిక్వెస్ట్ రెస్పాన్స్ లైఫ్ సైకిల్ అనేది ఎండ్ చేసేస్తున్నాము ఇక్కడే. ఓకే. యాహ్! సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్ థింగ్ హియర్ అండ్ ఓకే. లెట్ మీ గో టు దిస్ రిజిస్టర్. నోడ్ 1 ఎన్‌పి‌ఎం స్టార్టెడ్. సో, మనం ఇదేంటి ప్రీవియస్ వీడియోస్‌లో చేసుకున్నదనమాట. ఓకేనా? సో, గెట్ మెథడ్‌కి అండ్ పోస్ట్ మెథడ్‌కి ఎలా చేయాలని చెప్పాను నేను. అండ్ ఇప్పుడు చూడండి నేను లెట్ మీ స్లాష్ ది యూజర్స్ నాకు లెట్స్ సే యూజర్ క్రియేటర్ ఓకే. సారీ. హ్మ్. జస్ట్ ఎ మినిట్. సో, లెట్ మీ గెట్ ఇట్ యాస్ ఎ గెట్ మెథడ్ అండ్ యాహ్! ఇప్పుడు నాకు యూజర్స్ డీటెయిల్స్ అనేది వచ్చింది కదా! ఓకే. సో, ఇప్పుడు నాకు యూజర్స్ డీటెయిల్స్ అనేది వచ్చింది. ఎప్పుడు గెట్ రిక్వెస్ట్‌ని అంటే లెట్స్ సే మీకేం చేశానంటే ఇక్కడ సో, బై ఈ యూఆర్ఎల్‌కి ఓకేనా? ఈ యూఆర్ఎల్‌కి నేను గెట్ రిక్వెస్ట్ అనేది పంపించాను. బట్ నేను ఇప్పుడేంటంటే పోస్ట్ మెథడ్ చెప్తాను. ఓకేనా? సో, బిఫోర్ గోయింగ్ దట్ మనం ప్రీవియస్ వీడియోలో ఈ లైన్ అనేది యాడ్ చేసాం కదా! వాట్ ఈస్ దిస్ లైన్ మీన్స్ సీ దిస్ వాస్ ద
మిడిల్‌వేర్ ప్లగ్‌ఇన్ అనమాట. ఓకేనా? దిస్ వాస్ ద మిడిల్‌వేర్ ప్లగ్‌ఇన్. అండ్ మనం అసలు మిడిల్‌వేర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తామంటే, సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో అంటే సమ్ ప్రాసెస్ చెప్దాం అనుకున్నాను. బట్ మీకు ఈ మిడిల్‌వేర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. యాహ్! సో, ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే ఉందో దట్ వాస్ మిడిల్‌వేర్ ప్లగ్గింగ్ అనమాట. మనం అసలు మిడిల్‌వేర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అంటే, సీ ఫస్ట్ ఏదైతే ఉందో దిస్ వాస్ ద దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. అర్థమైందా? ఫస్ట్ మనం ఏదైతే మిడిల్‌వేర్ క్రియేట్ చేసామో ఇక్కడ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అండ్ సెకండ్‌ది ఏదైతే ఉందో ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాము యాప్ డాట్ యూజ్. ఓకేనా? యాహ్! యాప్ డాట్ యూజ్. అండ్ ఇక్కడ మనం ఒక లైన్ చదువుకుందాం. లెట్ మీ షో యూ. యాహ్! ఇక్కడ చూస్తే ఇట్ హావ్ యాక్సెస్ టు ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. సో, నేనేం చేస్తున్నానంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, జస్ట్ ఎ మినిట్. సో, console.log, let's say middleware 1. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే అగైన్ రన్ చేసి మీకు చూపిస్తాను ఏమవుతుందనేది. చూసారా నాకు మిడిల్‌వేర్ 1 అనే అవుట్‌పుట్ వచ్చింది. ఎందుకొచ్చిందంటే బికాజ్ దిస్ వాస్ ద గ్లోబల్ మిడిల్‌వేర్. వీటిని గ్లోబల్ వీటినేమంటామంటే గ్లోబల్ మిడిల్‌వేర్ అంటాము. సో, ఏంటంటే ఫస్ట్ ఏదైతే మిడిల్‌వేర్ క్రియేట్ చేసామో ఓకేనా? ఫస్ట్ ఏదైతే మనం మిడిల్‌వేర్ క్రియేట్ చేసామో మిడిల్‌వేర్ ప్లగిన్ అది ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత ఈ గ్లోబల్ మిడిల్‌వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకు ఈ గ్లోబల్ మిడిల్‌వేర్ అంటున్నాము అంటే సీ ఇక్కడ ఏదైతే మనం మిడిల్‌వేర్ క్రియేట్ చేసామో అది ఎవ్రి రిక్వెస్ట్‌కి ఏంటంటే కాల్ అవుతది. అంటే లెట్స్ సే రన్ అవుతదనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ గెట్‌కే కాకోకుండా పోస్ట్‌కి కూడా చేశారనుకోండి. ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేసుకున్నామో, ఆ పోస్ట్‌కి కూడా చేసినా గానీ, ఈ మిడిల్‌వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? సో, ఎవ్రీ యూఆర్ఎల్ రిక్వెస్ట్‌కి మనకేంటంటే, ఈ మిడిల్‌వేర్ అనేది రన్ అవుతది. ఒకవేళ నాకు స్పెసిఫిక్‌దే కావాలనుకుంటే మనం ఏంటంటే, అదర్ టైప్స్ ఆఫ్ మిడిల్‌వేర్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పను నేను. లేటర్ కవర్ చేస్తాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే, గ్లోబల్ మిడిల్‌వేర్ అంటే ఎవ్రి రిక్వెస్ట్‌కి ఈ మిడిల్‌వేర్ అనేది రన్ అవుతది. అర్థమైందా? బిఫోర్ గోయింగ్ టు లెట్స్ సే గోయింగ్ టు సర్వర్ రిక్వెస్ట్ అప్పుడేంటంటే మనకి ఈ మిడిల్‌వేర్‌లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఈ మిడిల్‌వేర్ ఏం చేసిద్దంటే సర్వర్‌కి పంపించిద్దనమాట. బట్ ఇక్కడ మనకి చూస్తే రెస్పాన్స్ అనేది రాలేదు. చూసారా? లెట్ మీ షో యూ. ఇక్కడ నేను ఒక ఫ్లో క్రియేట్ చేసుకున్నా కదా! ఫస్ట్ ఏం చేశాను? ఇదేదైతే ఉందో దిస్ వాస్ మై పోస్ట్ మ్యాన్ అండ్ నా మిడిల్‌వేర్ 1 అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇక్కడ నాకు అవుట్‌పుట్ కూడా చూపించింది మిడిల్‌వేర్ 1 అని. బట్ నాకు పోస్ట్ మ్యాన్‌లో అవుట్‌పుట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే సీ ఇక్కడ మనం ఏదైతే లెట్ మీ షో యూ. ఇక్కడ మనం ఏదైతే మిడిల్‌వేర్ 1లో టాస్క్ కంప్లీట్ చేసామో, కంప్లీట్ చేసిన తర్వాత వి హావ్ టు కాల్ దిస్ నెక్స్ట్ ఓకేనా? మిడిల్‌వేర్ 2 ఓకేనా? దెన్ ఈ మిడిల్‌వేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో సర్వరు దాన్ని రన్ చేయాలి కాబట్టి, మనం ఏంటంటే ఇక్కడ ఇంకొక పారామీటర్ పాస్ చేసుకుంటాము. కాల్డ్ నెక్స్ట్. ఓకే. కాల్డ్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే సింపుల్‌గా కాల్ చేసుకుంటాం ఆ నెక్స్ట్ అనేది. ఈ నెక్స్ట్ దేనికంటే నెక్స్ట్‌ది ఏదైతే మిడిల్‌వేర్ ఉందో, ఆ మిడిల్‌వేర్ కాల్ చేసేది. ఓకేనా? ఆ మిడిల్‌వేర్ అంతా మిడిల్‌వేర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకేంటంటే సర్వర్‌కి ఆ రిక్వెస్ట్ అనేది పంపించిద్ది. ఓకే. యాహ్! లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్ లెట్ మీ సెండ్ ఇట్ యాస్ ఎ గెట్ రిక్వెస్ట్ అండ్ లెట్ మీ సెండ్ ఇట్. చూసారా నాకు ఇందాక రిజల్ట్ రాలేదు. బట్ నౌ రిజల్ట్ అనేది నాకు వచ్చింది. ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ గ్లోబల్ రిక్వెస్ట్ దేనికి? సో, సారీ ఈ మిడిల్‌వేర్స్ దేనికి? సో, బేసికల్లీ ఇఫ్ యూ వాంట్ టు రన్ సమ్ ఫంక్షన్ ఇన్ బిట్వీన్ దిస్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వి విల్ యూజ్ దిస్ మిడిల్‌వేర్ అనమాట. అర్థమైందా? లెట్స్ సే సెక్యూరిటీ చెకప్ గాని, లెట్స్ సే ఆర్ ఎల్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ గాని ఇలా చేయాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ మిడిల్‌వేర్స్ అనమాట. ఓకే. యాహ్! ఇప్పుడు ఇదొక మిడిల్‌వేర్. అండ్ దీని కింద ఇంకొక మిడిల్‌వేర్ క్రియేట్ చేస్తాను చూడండి. లెట్స్ సే మిడిల్‌వేర్ 2 ఓకే. ఇదొచ్చేసి మిడిల్‌వేర్ 1 అండ్ ఇదొచ్చేసి
మిడిల్‌వేర్ 2 ఒకసారి అవుట్‌పుట్ చూడండి. సో, చూసారా? ఫస్ట్ నాకు మిడిల్‌వేర్ 1 వచ్చింది. తర్వాత మిడిల్‌వేర్ 2 అండ్ ఫైనల్‌గా రిజల్ట్ కూడా వచ్చింది నాకు. చూసారా? నాకు ఫైనల్‌గా రిజల్ట్ కూడా వచ్చింది. మీన్స్ ఇక్కడ ఏదైతే మనం మిడిల్‌వేర్స్ క్రియేట్ చేస్తామో, అవి ఒక్కొక్కటిగా రన్ అవుతాయన్నమాట. ఓకేనా? ఒక్కొక్కటిగా రన్ అవుతది. ఇక్కడ ఒకటి ఫస్ట్ ఇది అవుతది. సారీ ఫస్ట్ ఇది అవుతది. దెన్ సెకండ్‌ది ఏదైతే ఇది ఉందో, ఈ మిడిల్‌వేర్ రన్ అవుతది. దెన్ థర్డ్‌ది ఏదైతే మిడిల్‌వేర్ ఉందో, ఆ మిడిల్‌వేర్ అనేది మనకి రన్ అవుతది. ఓకే. యాహ్! అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక డౌట్ ఉంది. మీకు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్ అనమాట. నేను చెప్పాను మీకు. ఈ మిడిల్‌వేర్ అనేది ఇక్కడ మనం ఏదైతే రాస్తామో, అది ఏదైనా పర్లేదు ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో, ఎండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. ఓకేనా? ఎండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. లెట్స్ సే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ రిటర్న్ ప్రెస్ డాట్ ఎండ్ అని కాల్ చేస్తున్నారు. అంటే సీ ఫస్ట్ ఎప్పుడైతే మనకి యూజర్స్ అనే యూఆర్ఎల్ నుంచి గెట్ రిక్వెస్ట్ వచ్చిద్దో అప్పుడు ఈ మిడిల్‌వేర్ రన్ అవుతది. ఫస్ట్‌ది ఏదైతే ఉందో. ఓకేనా? తర్వాత ఈ గ్లోబల్ మిడిల్‌వేర్ అనేది రన్ అవుతది. ఇక్కడ ఏదైతే కోడ్ రాసామో ఓకేనా? ఫస్ట్ ఈ కోడ్ రన్ అవుతది. దెన్ వి ఆర్ ఎండింగ్ ద సైకిల్ హియర్. ఓకేనా? ఈ మిడిల్‌వేర్‌కెళ్ళదు. ఇక్కడ ఏదైతే మిడిల్‌వేర్ ఉందో ఆ మిడిల్‌వేర్‌కెళ్ళదు. ఈ ఫస్ట్ మిడిల్‌వేర్‌లోనే వి ఆర్ ఎండింగ్ అవర్ మిడిల్‌వేర్. ఓకే. యాహ్! లెట్ మీ షో యూ హియర్. చూసారా? ఓన్లీ నాకు అవుట్‌పుట్‌గా మిడిల్‌వేర్ 1 మాత్రమే వచ్చింది. మిడిల్‌వేర్ 2 అవుట్‌పుట్ అనేది రాలేదు. కాకుంటే ఇక్కడ మనకి రెస్పాన్స్ కూడా రాలేదు. ఓకే. యాహ్! అండ్ వి కెన్ ఇక్కడ లెట్ మీ షో యూ థింగ్. సో, ఇక్కడేంటంటే మనం కాల్ ద నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్ ఇన్ ద స్టాక్. మీన్స్ ఇక్కడ నేను 2 మిడిల్‌వేర్ క్రియేట్ చేసుకున్నా గదా! సో, ఇదొకటి అండ్ ఇదొకటి ఈ 2 మిడిల్‌వేర్స్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ మిడిల్‌వేర్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్‌వేర్ రన్ చేయాలంటే ఓకేనా? ఈ మిడిల్‌వేర్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్‌వేర్‌ని రన్ చేయాలంటే వి విల్ యూజ్ ద నెక్స్ట్ పారామీటర్. ఓకే. సో, విల్ యూజ్ నెక్స్ట్ పారామీటర్ అండ్ కాల్ ఇట్ ఇన్సైడ్ దిస్ మిడిల్‌వేర్. ఓకేనా? సో, ఇక్కడ మనం యాస్ ఎ పారామీటర్ వి విల్ గెట్ ఎ నెక్స్ట్ పారామీటర్ అండ్ వి ఆర్ కాలింగ్ దిస్ నెక్స్ట్ మెథడ్ అనమాట. ఓకే. యాహ్! జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ ఆల్రెడీ ఉంది నెక్స్ట్ అని. సో, దట్స్ వై ఐ యామ్ గెట్టింగ్ ఎర్రర్. ఓకే. సో, ఇక్కడ దాకా మీకు ఈ 3 పాయింట్స్ అనేది అర్థమైంది కదా! ఎండ్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్. ఓకేనా? కాల్ ద నెక్స్ట్ ఫంక్షన్ ఇన్ ద మిడిల్‌వేర్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఎనీ కోడ్. ఓకేనా? దెన్ ఇదేంటిది? మేక్ చేంజెస్ టు ద రిక్వెస్ట్ అండ్ ద రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. మీన్స్ సీ ఇప్పుడు మీరు నా ఒక లెట్స్ సే మిడిల్‌వేర్స్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే ఈజ్ హ్యాకరా కాదా అనేది క్రియేట్ చేసుకుంటా ఒక వేరియబుల్. ఓకేనా? సో, ఈజ్ హ్యాకరా కాదా అని చూస్ చేసుకుంటా. ఒకవేళ హ్యాకర్ అయితే ట్రూ అని పెడతాను. ఆర్ ఎల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ పెడతాము. లెట్ మీ షో యూ. సో, మనకేంటంటే ఇక్కడ మిడిల్ వర్క్ ఏంటి? ఏదైతే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఉందో దానికి యాక్సెస్ ఉంది. నౌ ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌లో నేను ఓకేనా? ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌లో ఐ యామ్ క్రియేటింగ్ ఓకే. ఐ యామ్ క్రియేటింగ్ ఇట్స్ ఏ ఆహ్, సో రిక్వెస్ట్ డాట్ ఓకే. రిక్వెస్ట్ డాట్ హ్మ్. ఓకే. దట్స్ ఏ హి ఈస్ హ్యాకర్ ఆర్ నాట్ ఓకే. సో రిక్వెస్ట్ డాట్ ఈస్ హ్యాకర్ ఆర్ నాట్ జస్ట్ ట్రూ. ఓకే. ఇక్కడ నేనేం చేశాను? ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ మిడిల్‌వేర్ 1 అండ్ ఈస్ హ్యాకర్ ఆర్ నాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నా. అండ్ ఐ యామ్ కాలింగ్ దిస్ నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్. ఓకే. యాహ్! ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్‌గా రిక్వెస్ట్ డాట్ ఈస్ హ్యాకర్ అనేది కాల్ చేస్తాను. సో, జస్ట్ ఎ మినిట్ లెట్ మీ కీప్ ఇట్ సింగిల్ కోటెడ్. యాహ్! ఇప్పుడు చూడండి నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందో. సో, సి ఓకే. సారీ. రిక్వెస్ట్ డాట్ హ్యాకర్
సారీ ఈజ్ హ్యాకర్ కదా! ఈజ్ హ్యాకర్ లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ అగైన్. ఓకే. చూసారా నాకు ఈజ్ హ్యాకర్ అనేది ట్రూ అని వచ్చింది. మీన్స్ ఇక్కడ మనం ఏంటంటే ఈ మిడిల్‌వేర్ యూజ్ చేసుకొని మనం కొన్ని వేరియబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చబ్బా! ఓకేనా? ఈ రిక్వెస్ట్‌లో ఏంటంటే కొన్ని వేరియబుల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వి కెన్ యాక్సెస్ ఇన్ ద నెక్స్ట్ మిడిల్‌వేర్ ఆఫ్ నేమ్ ఆర్ ఎల్స్ ఇన్ ద సర్వర్ ఆల్సో వి కెన్ యూజ్ ఇట్. ఓకే. యాహ్! అండ్ లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడ ఏదైతే ఉందో యాప్ డాట్ యూజ్ ఓకేనా? యాప్ డాట్ యూజ్ ఎక్స్‌ప్రెస్ ఓకేనా? యాప్ డాట్ యూజ్ ఎక్స్‌ప్రెస్ డాట్ జేసన్ ఏవైతే ఉందో ఇది ఒక మిడిల్‌వేర్ అనమాట. ఓకేనా? ఇది ఒక మిడిల్‌వేర్. ఇదేం చేసిద్దంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎప్పుడైతే పోస్ట్ రిక్వెస్ట్ చేయంగానే వి ఆర్ రీడింగ్ ద డేటా కదా! బై యూజింగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ ఓకేనా? రిక్వెస్ట్ డాట్ బాడీ బై యూజింగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ మనం ఏదైతే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో డేటాని అండ్ మనం ఎప్పుడైతే సెండ్ అనేది మెన్షన్ చేస్తామో, సెండ్ అనేది మెన్షన్ చేయంగానే ఈ మిడిల్‌వేర్ ఏం చేసిద్దంటే రిక్వెస్ట్ డాట్ బాడీ అనే దాంట్లో ఈ డేటా అనేది స్టోర్ చేసిద్దనమాట. ఓకేనా? రిక్వెస్ట్ డాట్ బాడీ అనే దాంట్లో ఇక్కడున్న డేటాని ఓకేనా? ఇక్కడున్న డేటాని ఈ బాడీ దాంట్లో అంటే ఈ బాడీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిద్దనమాట. ఈ అబోవ్ మిడిల్‌వేర్ ప్లగిన్ అనమాట. అర్థమైందా? ఈ అబోవ్ మిడిల్‌వేర్ ప్లగిన్ ఏం చేసిద్దంటే ఇట్ విల్ స్టోర్ ద బాడీ డేటా. సో, సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆహ్, లెట్స్ సే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్‌గా మనం లెట్ మీ షో యూ. యాహ్! ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది రీడ్ చేసుకొని అండ్ వి ఆర్ పర్ఫార్మింగ్ దట్ టాస్క్. ఓకే. సో, ఐ హోప్ ఈ లైన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవన్నమాట. ఓకేనా? ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్. ఈ మిడిల్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాస్ ద సింపుల్ ఫంక్షన్ అనమాట. ఇట్ హావ్ అన్ యాక్సెస్ టు ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యాస్ వెల్ యాస్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. అండ్ ఒక్కొక్క పాయింట్ చెప్పాను. ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్. ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో వి కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ టైప్ ఆఫ్ కోడ్ అండ్ మేక్ చేంజెస్ టు ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. యెస్. We are changing the response, let's say request and the response. ఇక్కడ మనం చూసుకుంటే లెట్ మీ షో ఇట్. ఇక్కడ నేనేం చేశాను రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌కి లెట్స్ సే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌కి నేను ఒక వేరియబుల్ అనేది యాడ్ చేశాను. సో, సింపుల్‌గా నేనేం చేశాను యాక్సెస్ చేసుకొని ఐ చేంజ్డ్ ద డేటా అనమాట. అర్థమైందా? నేనేం చేశాను సింపుల్‌గా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేసుకొని ఐ యాడెడ్ సమ్ డేటా ఇక్కడ. ఓకే. కూల్. నౌ ఎండ్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్‌గా లెట్స్ సే యాహ్! ఇక్కడ ఏంటంటే లాగిన్ ఫార్మ్ ఉందనమాట. ఓకేనా? లాగిన్ ఫార్మ్‌ని ఎప్పుడైతే ఎంటర్ చేయంగానే మిడిల్‌వేర్ 1 ఏం చేసిద్ది? హ్యాకర్ కాదా అని చెక్ చేసిద్ది. ఒకవేళ హ్యాకర్ అయితే ఈ మిడిల్‌వేర్ 1 మనకి ఏంటంటే రెస్పాన్స్ అనేది పంపించిద్ది ఇక్కడ. సో, అది ఇక్కడ చెప్తున్నారనమాట. లెట్ మీ షో యూ. యాహ్! మేక్ దట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. ఓకేనా? సారీ ఎండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ అనమాట. దెన్ ఇక్కడ ఏదైతే ఉందో కాల్ ద నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్ ఇన్ ద స్టాక్ మీన్స్ సి ఇక్కడ తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్నున్నాయి మిడిల్‌వేర్స్ 3 మిడిల్‌వేర్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి మిడిల్‌వేర్ ప్లగిన్, ఇదొచ్చేసి గ్లోబల్ వేరియర్, ఇది కూడా గ్లోబల్ మిడిల్‌వేర్ అనమాట. ఓకే. యాహ్! ఇప్పుడు ఏంటంటే కాల్ ద నెక్స్ట్ మిడిల్‌వేర్ ఫంక్షన్ ఇన్ ద స్టాక్ మీన్స్ ఎప్పుడైతే ఈ మిడిల్‌వేర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందో దెన్ నెక్స్ట్ ఏదైతే మిడిల్‌వేర్ ఉందో ఆ మిడిల్‌వేర్ అయితే కాల్ చేసిద్ది మనకి. ఓకేనా? ఇక్కడ ఏదైతే మిడిల్‌వేర్ ఉందో ఆ మిడిల్‌వేర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ మిడిల్‌వేర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకే. యాహ్! సో, ఇక్కడి దాకా లెట్స్ సే మీకు ఏమైనా అర్థం కాకపోతే మిడిల్‌వేర్ ఫంక్షన్స్ ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ ఒకవేళ అర్థం కాకపోతే. అండ్ కొన్ని టైప్స్ ఉన్నాయి మిడిల్‌వేర్ టైప్స్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ లేటర్. ఓకే. యాహ్! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.